చరిత్రలో ఎన్నో కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని ఎన్నిసార్లు ధ్వంసమైనా మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకుని భారతీయ సంస్కృతికి అజేయమైన సంకల్పానికి సజీవ సాక్ష్యంగా నిలబడిన ఒకే ఒక అద్భుతం సోమనాథాలయం. ఈనాటి మన విశ్లేషణలో ఈ అద్భుత కట్టడం వెనుక ఉన్న ఆసక్తికరమైన ప్రయాణాన్ని చూద్దాం. ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయేది ఆలయ భౌగోళిక ప్రాముఖ్యత, పౌరాణిక మూలాలు, అపారమైన సంపద, చారిత్రక దాడులు, అలాగే స్వాతంత్రం తర్వాత జరిగిన పునర్నిర్మాణం. వాస్తుశిల్పంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే కీ పాయింట్స్ అన్నీ కవర్ చేద్దాం. సరే, అసలు విషయానికొచ్చేద్దాం. భారతీయ దేవాలయాల్లో ఎక్కడో గుజరాత్ తీరంలో ఉన్న ఒక ఆలయం నుంచి ఏకంగా అంటార్టికా వరకు మధ్యలో ఒక్క అంగుళం కూడా భూభాగం అడ్డురాకుండా నేరుగా సముద్ర మార్గం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇక్కడున్న బాణస్తంభం వెనుకున్న అద్భుతమైన భౌగోళిక సత్యమిదే. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీని పౌరాణిక మూలాలేంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భౌగోళిక స్థానం చాలా ముఖ్యం. ఈ ఆలయం గుజరాత్లోని సౌరాష్ట్ర తీరంలో ప్రభాస్ పటాన్ అనే ప్రాంతంలో సరిగ్గా అరేబియా సముద్ర తీరాన ఉంది. ఇక్కడ మరో విశేషమేంటంటే ఇది హిరణ్, కపిల, సరస్వతి అనే 3 నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమం దగ్గర ఉంది. అంతేకాదు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావించే 12 జ్యోతిర్లింగాల్లో ఇదే మొట్టమొదటిది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు సోమనాథ్ అనే పేరు ఎలా వచ్చింది? సోమనాథ్ అంటే చంద్రుడికి ప్రభువు అని అర్థం. పురాణాల ప్రకారం చంద్రుడు దక్షుడి శాపం వల్ల తన కాంతిని కోల్పోయినప్పుడు ఇక్కడే ఉన్న పరమశివుణ్ణి ప్రార్థించి తిరిగి తన తేజస్సును పొందాడట. ఆ కథను బట్టే ఈ పేరు అలా స్థిరపడిపోయింది. అయితే ఈ ఆలయం గురించి ప్రాచీన పౌరాణిక విశ్వాసాలకు ఖచ్చితమైన భౌగోళిక విజ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపేమో గర్భగుడిలోని శివలింగం గాలిలో తేలడానికి శమంతకమణి అనే ఒక రేడియోధార్మిక శక్తి ఉన్న రత్నమే కారణమని పురాణాలు చెబుతుంటాయి. కాని భౌగోళికంగా చూస్తే సముద్రం వైపు చూపిస్తున్న ఆ బాణస్తంభం ఇక్కడ నుంచి దక్షిణ ధ్రువం వరకు ఎలాంటి భూభాగం లేదని స్పష్టంగా చెబుతోంది. అంటే మన ప్రాచీన భారతీయుల భౌగోళిక జ్ఞానం ఎంత అమోఘమైనదో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంతటి గొప్ప చరిత్ర, ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం విదేశీయుల దాడులకు ఎందుకు పదే పదే బలవుతూ వచ్చిందే? దానికి కారణం అక్కడ ఉన్న అపారమైన సంపదే. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించండి, ఏకంగా 7000 అంటే ప్రాచీన కాలంలో గర్భగుడిలో ఉన్న ఘంటను వేలాడదీయడానికి దాదాపు 7000 కిలోల బరువైన స్వచ్ఛమైన బంగారు గొలుసును వాడారట. 7000 కిలోలు అంటే సుమారు 200 మౌండ్ల బరువు. మాటల్లో చెప్పలేనంత ఈ అపారమైన సంపదే కదా పదే పదే విదేశీ దాడులను ఆకర్షించింది. ఇక చరిత్రపుటలు తిరగేస్తే ఈ ఆలయం ఎదుర్కొన్నన్ని భయంకరమైన దాడులు బహుశా మరే కట్టడమో ఎదుర్కోలేదేమో. ముఖ్యంగా హిస్టరీ స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సిన ఒక ఇయర్ ఉంది. అదే క్రీస్తు శకం 1026. అప్పుడే మహమూద్ గజ్నీ అత్యంత తీవ్రమైన దాడి చేసి ఆలయాన్ని పూర్తిగా కొల్లగొట్టాడు. ఆ తర్వాత 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని ఉలుగు ఖాన్, 1395లో జాఫర్ ఖాన్, ఆఖరికి 1706లో ఔరంగజేబ్ హయాంలో కూడా ఈ కట్టడంపై దాడులు జరుగుతూనే వచ్చాయి. మరి 1126 నాటి గజనీ దాడికి సంబంధించిన ఖచ్చితమైన చారిత్రక ఆధారాలెక్కడ్నుంచి వచ్చాయి? ఇక్కడే మనం ప్రసిద్ధ అరబ్ పర్యాటకుడు, పండితుడైన అల్-బిరూని గురించి మాట్లాడుకోవాలి. ఆయన రాసిన కితాబుల్ హింద్ అనే పుస్తకంలో సోమనాథ్ ఆలయ వైభవాన్ని, అలాగే అక్కడ జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. కానీ ఎంత పెద్ద విధ్వంసం జరిగినా ఆ తర్వాత ఒక కొత్త ప్రారంభం ఉండి తీరుతుంది. అదే మన స్వాతంత్ర్యానంతర పునర్నిర్మాణ పర్వం. అసలిది ఎలా మళ్లీ నిర్మితమైందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1947లో జునాగఢ్ సంస్థానం భారతదేశంలో విలీనం కాగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇక్కడి సముద్ర జలాలను చేతిలోకి తీసుకుని ఆలయాన్ని మళ్లీ నిర్మించాలని ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు. ఆ తర్వాత కెఎం మున్షీ గారి ఆధ్వర్యంలో సోమనాథ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అత్యంత గమనించాల్సిన విషయమేంటంటే ఇంత భారీ నిర్మాణానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది పూర్తిగా 100% ప్రజలిచ్చిన విరాళాలతోనే సాధ్యపడింది.
ఈ పునర్నిర్మాణానికి సంబంధించి 1951 మే 11న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో మన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. సృజనాత్మక శక్తి అనేది విధ్వంసక శక్తి కంటే ఎప్పుడూ గొప్పదే అని. ఈ ఒక్క మాట చాలు వందల ఏళ్లుగా ఎన్నోసార్లు ధ్వంసమయ్యి మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకున్న ఈ ఆలయ చరిత్రను, ఆ పట్టుదలను అర్థం చేసుకోవడానికి. అయితే ఈ భారీ పునర్నిర్మాణానికి ముందే ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. 1782లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారు ఒక కీలక పాత్ర పోషించారు. అసలు ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఆ సుదీర్ఘ కాలంలో భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం ఆమె పాత సోమనాథాలయాన్ని సమీపంలోనే నిర్మించారు. ఆ ఆలయం నేటికీ పూజలు అందుకుంటూనే ఉంది. ఇక ఈ ఆధునిక కట్టడం వెనక ఉన్న వాస్తుశిల్పం, దానికున్న ప్రత్యేకతలను ఇప్పుడు చూద్దాం. ఈ కట్టడం ప్రాచీన శైలికి, ఆధునిక ఇంజనీరింగ్కి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకవైపు దీనిని మన సంప్రదాయ మరుగుర్జర అంటే చాళుక్య వాస్తుశిల్ప శైలిలో అత్యద్భుతంగా డిజైన్ చేశారు. మరోవైపు సముద్రపు ఉప్పుగాలి వల్ల కలిగే కోతను తట్టుకుని వందల ఏళ్లు బలంగా నిలబడేందుకు రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన నారింజరంగు ఇసుకరాళ్లను ఉపయోగించారు. భలే ఆలోచన గదా! ఈ ఆధునిక ఆలయ నిర్మాణం ఎంత భారీగా ఉంటుందో చెప్పడానికి ఈ నంబర్ ఒకటి చాలు. ప్రధాన శిఖరం ఎత్తు ఏకంగా 155 అడుగులుంటుంది. అంతేకాదు, ఆ శిఖరంపైన అమర్చిన కలశం బరువే దాదాపు 10 టన్నులు. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంతటి ఇంజనీరింగ్ అద్భుతమో. ప్రస్తుతం ఇక్కడ పర్యాటకుల కోసం ఎన్నో అధునాతన సౌకర్యాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ కింద ఇక్కడ కొత్త సర్క్యూట్ హౌస్ నిర్మించారు. ప్రతిరోజూ సాయంత్రం ఆలయ చరిత్రను వివరించే జయ సోమనాథ్ 3D లైట్ అండ్ సౌండ్ షో జరుగుతోంది. దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చింది సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ గారు. అలాగే సమీపంలోనే శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశాడని భావించే దేహోత్సర్గ తీర్థం కూడా ఉంది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఈ సుదీర్ఘమైన సమాచారం నుంచి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అవసరమైన సారాంశాన్ని ఒక్కసారి వేగంగా రివిజన్ చేద్దాం. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవారికి ఇదొక క్విక్ రివిజన్ మ్యాట్రిక్స్ లాంటిది. లొకేషన్ గుజరాత్లోని ప్రభాస్ పటాన్. ఫస్ట్ మేజర్ అటాక్ క్రీస్తు శకం 1026లో మహమూద్ గజ్నీ ద్వారా. ముఖ్యమైన గ్రంథం అల్ బిరూనీ రాసిన కితాబుల్ హింద్. మోడర్న్ బిల్డర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వాస్తుశిల్పం మరు గుర్జరా లేదా చాళుక్య శైలి. ఈ పేర్లు, తేదీలు, శైలులు మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ముగింపుగా ఒక్కసారి ఆలోచించండి. శతాబ్దాల కాలంలో ఎన్నోసార్లు నేలమట్టం చేయబడి మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకున్న ఒకే ఒక్క రాతి కట్టడం మొత్తం ఒక నాగరికత సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎలా ప్రతీకగా నిల్వగలిగింది. దాడులకన్నా మన పట్టుదల గొప్పదని, విధ్వంసం కన్నా మన సృజనాత్మకత శాశ్వతమని సోమనాథాలయ ప్రయాణం బలంగా చెబుతోంది. ఈ సుదీర్ఘమైన విశ్లేషణ మీ ప్రిపరేషన్కు, నాలెడ్జ్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.